టీవీ పట్టణంలో రాష్ట్ర జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు ఆర్వి ఎస్ఎస్విఎస్ ప్రైవేట్ స్కూల్ నందు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలను సమైక్యపరిచి ఒకనాటి కాంగ్రెస్ కంచుకోటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా మార్చాలని దృఢ సంకల్పానికి ప్రతీక వైఎస్ షర్మిలారెడ్డి అని అన్నారు. తదనంతరం విద్యార్థినులతో షర్మిలారెడ్డి జన్మదిన కేకులు కట్ చేశారు. విద్యార్థినులు హ్యాపీ బర్త్డే షర్మిలమ్మ, హ్యాపీ బర్త్డే షర్మిలమ్మ అని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు జాకీ రాసిన రైజ్ ది వాయిస్ అనే పుస్తకాలను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బేతంచెర్ల రామకోటేశ్వరరావు, ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అధినేత డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్, ప్రముఖ బాల రచయిత డాక్టర్ దార్ల బుజ్జిబాబు, పట్టణ అధ్యక్షులు ప్రసన్న చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ మాజీ కార్యదర్శి ఉప్పుటూరి అనిల్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శులు హాజీ షేక్ సలాం, షేక్ నజరుద్దీన్, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జాస్తి నాగాంజనేయులు, చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కాటూరి కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవానీ వెంకటేష్, నాదెండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బాజీ ఎడ్లపాడు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సాగి మల్లికార్జునరావు, చిలకలూరిపేట మండల కాంగ్రెస్ నాయకులు ఎం విశ్వేశ్వరరావు, సాగి నరసింహారావు, పట్టణ కాంగ్రెస్ బీసీ నాయకులు ఉప్పాల బాబు, పెద్దలంక వెంకటేశ్వర్లు, పోలూరి మల్లికార్జునరావు, ఎస్సీ నాయకులు పల్లె పోగురాజు, యువజన కాంగ్రెస్ నాయకులు కారుచోళ్ల స్వప్నకుమార్, చిలక నాగరాజు, పట్టణ భారత జాతీయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు షేక్ భాషా, చిలకలూరిపేట మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు షేక్ కాజాబుడే, షేక్ షేర్ హజన్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుబిడ్డ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడం కోసం అహరహం శ్రమిస్తున్నటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదిన సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక వినూత్న రీతిలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి సమాజంలో సగం కన్నా ఎక్కువ భాగంగా ఉన్నటువంటి మహిళల్లో ఈనాడు జరుగుతున్నటువంటి లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలకి మరి ప్రతిఘటించగలిగినటువంటి స్థితికి మహిళని ముందుకు తీసుకువెళ్లాలంటే చేయగలిగినటువంటి మార్గాలలో ఒకటైనటువంటి మా చిలకలూరిపేట ప్రాంతంలో పుట్టి ఈనాడు రాష్ట్రంలో, దేశంలో అనేక రకాలుగా మహిళలకి స్ఫూర్తివంతమైనటువంటి పుస్తకాలను అందిస్తున్నటువంటి జాకీర్ గారు రాసిన రైజ్ యువర్ వాయిస్ అనేటువంటి పుస్తకాలని ఈ రోజున మరి విద్యార్థులకి పంపిణీ చేయడం అనేటువంటి జరిగింది. తద్వారా సమాజంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని తిప్పికొట్టడానికి కావలసినటువంటి శక్తిని మరి ఈ యొక్క పుస్తకం ద్వారా వారిలో చైతన్యాన్ని రగిలిస్తుందని ఆశిస్తున్నాం. షర్మిలమ్మ గారు ఎంత ధైర్యంగా ఉంటారో అంత ధైర్యంగా ప్రతి మహిళ కూడా పోరాటం చేయాల్సినటువంటి స్థితికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు తీసుకున్నటువంటి కార్యక్రమం ద్వారా మహిళా లోకానికి మేలు చేయాలన్నటువంటి, మేలు చేసే సంకల్పం కలిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానాలలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ దేశానికి మహిళని ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో రాష్ట్రపతిని మహిళను చేసింది కాంగ్రెస్ పార్టీ, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్పీకర్ గా మహిళను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా మహిళలకి అత్యధికమైన ప్రాధాన్యతనిచ్చేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈనాటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళ ముఖ్యమంత్రి కాలేదు, ఒక మహిళ ఏ పార్టీకి అధ్యక్షురాలుగా కొనసాగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం అప్పగించి మహిళలకు పెద్దపీట వేయడం ప్రారంభించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు అవుతారనేటువంటి విశ్వాసంతో ప్రజలంతా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈనాడు ఆమె జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం, ఆదర్శప్రాయంగా జరుపుకోవడం అది ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.